అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వైజాగ్. ఈరోజు మన వైజాగ్ ఛానల్లో మీ అందరి కోసం ఒక స్పెషల్ వీడియో, టెంపుల్ టూర్ ఎపిసోడ్ నెంబర్ 7. ఈ ఎపిసోడ్లో మేము మీకు చూపించబోతున్నాం వన్ ఆఫ్ ద హిడెన్ టెంపుల్ ఇన్ వైజాగ్. హిడెన్ టెంపుల్ అని ఎందుకన్నానంటే, ఒక చిన్న ఊర్లో వెంకోజీపాలెం అనే చిన్న గ్రామంలో లోపలికి ఉండే టెంపుల్, బట్ చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడికి వచ్చే భక్తులందరికీ తెలిసి ఎంత ఫేమస్. ఈ ఆలయం పేరే శ్రీ కోదండరామ సహిత వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం. భక్తులు షార్ట్గా ముడుపుల వెంకటేశ్వర స్వామి అంటారు. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ జరుగుతున్న వెంకటేశ్వర స్వామి వారి అలంకరణ ఇంకెక్కడా కూడా చూడకపోవచ్చు. కర్పూరంతో, వెన్నతో, గంధంతో ఇలా రకరకాలుగా చాలా అద్భుతంగా అలంకరణ చేస్తారు. సో ఈ గుడి విశేషాలు ఎక్స్క్లూజివ్గా మన వైజాగ్ ప్రేక్షకుల కోసం. స్టే ట్యూన్. జై శ్రీమన్నారాయణ. నా పేరు కాలవరహాలు. గ్రామ సేవా సంఘం కొత్త వెంకోజీపాలెం మాజీ అధ్యక్షులు. 1996లో నేను ప్రెసిడెంట్గా చేశాను. అలాగే మా గ్రామం చిన్నదైనా కూడా అనేకమైన దైవభక్తితో దేవాలయాలు ఎన్నో బాగా పెట్టడం జరిగింది. ఫస్ట్ మా గ్రామ దేవత భూలోకమాతని ప్రతిష్ఠ చేశాం. తర్వాత జ్ఞానలింగేశ్వర ఆలయం, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాలు, ఊరు గ్రామ యువతలంతా కలిసి ఆంజనేయ స్వామిని చాలా బ్రహ్మాండంగా చేశారు. అలాగే అయ్యప్ప స్వామి, తర్వాత సాయిబాబా. అలాగే 96లో రామాలయం ప్రతిష్ఠ చేసింది నేనే. దాడి వీరభద్రరావు గారిని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయించాం. గ్రామంలో రాములు వారు సెంటర్లో ఉండాలని మా పెద్దల కోరిక మేరకు ఇక్కడ ఇది కట్టడం జరిగింది. మహానుభావుడు ప్రబల సుబ్బారావు గారు ఆధ్వర్యంలో ఈ సైట్ మాకు ఇవ్వడం జరిగింది. వారి పేరులో ఈ దేవాలయం ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఒక్కొక్క విధంగా ఒక్కొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ వెంకటరామమూర్తిని ఏడుకొండల వాడిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అయినా కూడా మా రామ్ కిషోర్ శర్మ బ్రహ్మాండమైన పంతులు గారు మా దేవాలయాన్ని మంచి అభివృద్ధి చేస్తూ ఒక నాంది పలికారు. అది ఏమిటంటే, ముడుపులు వెంకటరామమూర్తి అని పేరు పెట్టి ముడుపులు కట్టించడం కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. లక్షవారం పూట రోజుకి 99 మంది 100 మంది వరకు ముడుపులు కట్టడం. అలాగే ప్రతి శనివారం కట్టే ముడుపులు వాళ్ళంతా కూడా తిరిగి 8 వారాలు తిరుగుతూ పూజ చేయడం. నిజంగా మా గ్రామానికి మంచి శ్రేయస్సు కలుగుతుంది, ఎంతో అభివృద్ధి జరుగుతుంది. మా పంతులు గారికి మరీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని, మా టెంపుల్ ఇంకా దిగ్విజయంగా వెళ్ళాలని, ప్రబలించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. నా పేరు అన్నపూర్ణ అండి. నేను ఈ గుడి కట్టిన కానీ ఇక్కడే ఉంటున్నాం. మాది పక్క విల్లే, కానీ గుడి చాలా అద్భుతమైనదండి. ప్రతి లక్షవారం ఇక్కడ ముడుపులు వెంకన్న స్వామి ఆలయం కింద కూడా పేరుగా ఉంది. ప్రతి లక్షవారం చాలామంది ముడుపులు కట్టడానికి వస్తారు. కోరికలన్నీ నెరవేరుతాయి. భక్తులు అందరూ చాలామంది వస్తున్నారు. మేము ప్రతి శనివారం వచ్చి ఇక్కడ సేవ కూడా చేసుకుంటాం. ఈ గోవిందుడి ఆశీర్వాదంతో మేము ఇక్కడ చల్లగా ఆనందంగా కూడా సంతోషంగా ఉంటున్నాం. జై శ్రీమన్నారాయణ. శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం
గ్రామ సేవా సంఘం జనరల్ సెక్రటరీ అండి నేను. ఇది రామాలయంగా ఓపెన్ చేసాం. రీసెంట్ 2 సంవత్సరాల క్రితం వెంకటేశ్వర స్వామి కూడా మా ప్రతిష్ట చేయటం జరిగింది. ఈ ముడుపుల వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది అంతా దైవ కార్యం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల పాటుపడు కోసం తప్ప దీనికి ఏమీ ధన సంపద చేయటం గురించి గ్రామ సేవా సంఘం చేయట్లేదు. గ్రామ అభివృద్ధి కోసం చేస్తుంది. నమస్కారం. జై శ్రీమన్నారాయణ. నా పేరు నవీన్ అండి. ఇక్కడ వైజాగ్ డాబా గార్డెన్స్లో ఉంటాను. ఇది ఆల్రెడీ నేను యూట్యూబ్లో సర్చ్ చేస్తున్నప్పుడు ఒక 1-2 మంత్స్ ముందు చూశాను, కానీ వద్దాం అనుకున్నాను, రాలేదు. నేను తర్వాత మా సిస్టర్, నా తోడబుట్టిన చెల్లెలు యూఎస్లో ఉంటారు. తను అక్కడ చూసి నాకు ఫోన్ చేసి ఒకసారి వెళ్ళానయ్య, నా గురించి కూడా ముడుపు కట్టు అంటే, ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ బట్టి మాకు అక్కడ బాగుండాలి అని చెప్పి మా గురించి కూడా ముడుపు కట్టు, ఒకసారి పంతులు గారితో మాట్లాడాను, మీరు కూడా వెళ్ళండి అంటే, ఇంకా ఆ దేవుడే రప్పించారు అనుకొని ఇంకా ఈరోజు వచ్చాము. పంతులు గారు మాట్లాడి అప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి ముడుపు కడదామని చెప్పి అన్నారు. సో అంతా బాగా జరగాలని కోరుకొని ఇలా వచ్చాము. జై శ్రీమన్నారాయణ. ముందుగా మా గ్రామానికి వచ్చినటువంటి మన ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మాకు ఇక్కడ శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట చేసిన దగ్గర నుండి మా గ్రామానికి ఎంతో మంచి పేరు వచ్చింది. ఎందుకంటే చాలామంది ఎన్నో ఇబ్బందుల్లో ఉండి వారి యొక్క కోరికలు నెరవేర్చే దేవుడిగా మాకంతా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎవరైనా మొక్కుకుంటే వారి యొక్క స్వామివారికి ముడుపు చెల్లించుకొని ముడుపు కట్టి 8 వారాలు ప్రదక్షిణ చేసి ఆ ముడుపుని హుండీలో వేసిన తర్వాత వారి యొక్క కోరిక నెరవేరుతుందని చెప్పడం వల్ల మా గ్రామస్తులంతా కూడా చాలా ఆనందంగా పడుతున్నారు. ఎందుకంటే ఆ స్వామివారిని మేము ప్రతిష్ఠించడం, మా గ్రామంలో ప్రతిష్ఠించడం, అలాగే వారి యొక్క అందరూ కూడా ఈ ముడుపు రూపంలో వారి యొక్క కోరికలు తీర్చుకోవడం, ఆ స్వామి అనుగ్రహం వాళ్ళకి కలగడం మా గ్రామానికి చాలా ఆనందంగా ఉంది. నా పేరు సుమతి అండి. నేను ఇక్కడే వైజాగ్లోనే ఉంటాను. అయితే నాకు అసలు ఈ గుడి కోసం ఏమీ తెలియదు అసలు. అయితే మా ఫ్రెండ్ ఉన్నారు హైదరాబాద్లో, ఆవిడ నాకు వీడియో పెట్టారు ఇన్స్టాగ్రామ్లో చూసి. అయితే చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు పాప మ్యారేజ్ కోసం, కానీ ఎక్కడా సెట్ అవ్వట్లేదు. అయితే ఆవిడ చెప్పారు నాకు, ఒకసారి వెళ్ళి మీరు మా తరఫుని ఒకసారి ముడుపు కట్టండి అక్కడ అని. ఇవాళ అందుకే మార్నింగ్ 7 o'clockకే బయలుదేరి వచ్చేసరికి ఇక్కడ జనాల్ని చూసేసరికి ఇంతమంది ఇక్కడ ముడుపులు కడుతున్నారా అని, నేను కూడా మా పాప మ్యారేజ్కి, మా వారు ఆయన బిజినెస్ పర్పస్గా ఆయన, ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి కూడా మ్యారేజ్ కోసం కూడా ఆ ముడుపు కూడా నేనే కట్టానండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. ఇది కొత్త వెంకోజీపాలెంలో శ్రీ కోదండ రామాలయము చాలా విశేషమైనటువంటి ఆలయము. ఈ వెంకోజీపాలెం గ్రామ సేవా సంఘంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు, అంతేకాకుండా ఈ గ్రామ ప్రజలు, భక్తులు అందరూ కూడా ప్రతి ఒక్క ఇల్లు కూడా అందరూ కలిసి ఈ యొక్క ప్రతిష్ఠ చేశారు. 96లో ప్రతిష్ఠ చేశారు. ఆనాటి నుంచి కూడా ఈరోజు వరకు కూడా స్వామివారికి, రాముల వారికి విశేషమైన అలంకరణలు, భోగాలు, ఆరాధనా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ లోక కళ్యాణం, ప్రపంచం అంతా కూడా సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండాలి అని చెప్పేసి అన్ని రామాలయంలో లాగే విశేషంగా కళ్యాణం చేయడం జరుగుతుంది. వీరున్నవారందరూ కూడా వచ్చి దర్శించుకుంటారు అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రతి ఇంటి దగ్గర నుంచి ప్రతి ఇంటి వారు, ప్రతి గడప వారు అందరూ కూడా రూపాయి వేసుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో వైభవ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఎప్పుడైతే స్వామివారిని ప్రతిష్ఠించారో 2022 మేలో స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా స్వామివారికి విశేషమైన అలంకార భోగాలు,
ప్రతిరోజు నిత్య ఆరాధన, శనివారం విశేషమైన పూజలు, శుద్ధ ఏకాదశి నాడు స్వామివారికి తిరుక్కళ్యాణ మహోత్సవము, అంతేకాకుండా ప్రతి పౌర్ణమికి స్వామివారికి నవకలశ స్నపన తిరుమంజన మహోత్సవము, అంటే పంచామృతాభిషేకం కూడా విశేషంగా మాసోత్సవాల్లో భాగంగా కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రతి గురువారం కూడా ఇక్కడ స్వామివారికి ముడుపులు కట్టడం జరుగుతున్నది. అంటే ముడుపుల వెంకన్నగా స్వామివారు భక్తులు చెప్పుకుంటున్నారు, ముడుపుల వెంకన్నగా పేరు పొందడం జరిగింది. అదేవిధంగా ప్రతి గురువారం కూడా ముడుపు కట్టడం జరుగుతుంది. ఆ ముడుపు కట్టిన తర్వాత శనివారం నాడు మళ్ళీ వచ్చి 7 శనివారాలు విశేషంగా మీ ముడుపు ఎవరైతే కట్టారో వారు ముడుపు తల మీద పెట్టుకుని ప్రదక్షిణాలు చేసుకుని 8వ శనివారం కూడా వడ్డీ వారం కింద వచ్చి స్వామివారికి 8వ శనివారం ఆ ముడుపు హుండీలో స్వామివారికే సమర్పించడం జరుగుతున్నది. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది విశేషమైన పచ్చ కర్పూరంతో అలంకారం అనమాట. కేవలం 2 సంవత్సరాలకో లేదో సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ అలంకారం జరుగుతుందన్నమాట. పచ్చకర్పూరంతో స్వామివారు విశేషమైన అలంకారం చేసుకున్నారు. ఈ రోజుకి ఈ అలంకారం చేసి 11 రోజులు అవుతున్నది. కాబట్టి ఇక్కడ గంధంతో కానీ, నవనీతము అంటే వెన్నతో కానీ, ఇంకా ఎన్నో రకాల అలంకారాలు స్వామివారు విశేషంగా చేయించుకున్నారు. పూర్తిగా తులసితో అలంకారం చేయించుకున్నారు, రక్షాసూత్రాలతో అలంకారం చేసుకున్నారు. అలంకార ప్రియుడు అని చెప్పినట్టుగా స్వామివారు ఎన్నో అలంకారాలు ఆయన సంకల్పంతో చేయించుకోవడం జరుగుతున్నది. ఇక్కడ పూర్తిగా పాంచరాత్ర ఆగమం ప్రకారం, శ్రీ వైష్ణవ ఆచార్య ఆగమం ప్రకారం స్వామివారికి నిత్యం భోగాలు, అలంకారాదులన్నీ కూడా విశేషంగా జరుగుతున్నాయి. విశేషం ఏంటంటే శంకుస్థాపన చేసిన రోజుకి ప్రతిష్ఠ రోజుకి 108 రోజుల్లో మాత్రమే ప్రతిష్ఠించడం జరిగింది. కానీ 108 రోజుల్లో ఆయన ఇక్కడికి వచ్చారు అని మేమందరం నమ్ముతున్నాం అనమాట. అదేవిధంగా ఇక్కడ భక్తులందరూ కూడా ఇన్ని కార్యక్రమాలు ఇంత విశేషంగా జరుగుతున్నాయంటే ఇక్కడ సంఘం సభ్యులు, మాజీ అధ్యక్షులు, ఊరు పెద్దలు అందరూ భక్తులు, ప్రతి ఒక్కరు భక్తులు విశేషంగా వచ్చి వాళ్ళే సేవ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. శ్రీ కాంతాయ కళ్యాణదే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ గోవింద. ఇదండి ముడుపుల వెంకటేశ్వర స్వామి ఆలయం యొక్క ప్రత్యేకతలు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, వైజాగ్ అప్డేట్స్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం, అలాగే టెంపుల్ టూర్ ఎపిసోడ్ 1 to 6 కూడా ఉన్నాయి, రకరకాల టెంపుల్స్ విశాఖపట్నంలో. సో ఇలాంటి ఎపిసోడ్స్ అన్ని చూడాలంటే మన వైజాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా మనం ఉన్నాం, అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వండి. జై హింద్.